హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. మేము ఎప్పుడు క్యారెట్స్ ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇలా స్వీట్ చేసుకొని తింటే కూడా మంచిది, ఆరోగ్యానికి హెల్తీగా ఉంటుంది. స్వీట్ అయితే అందరూ తింటారు కాబట్టి ఇలా క్యారెట్ హల్వా చేసుకోండి ఒకసారి. సో ముందు క్యారెట్ మనం పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందులో ఉన్న బాదం జీడిపప్పు క్రష్ చేసుకోవాలి. ఒకసారి క్రష్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ ఏవైతే ఉందో వాటిని కొంచెం మిక్సీ చేయాలి. అలాగా మిక్సీ చేయడం వల్ల కొంచెం తొందరగా అవుతుంది క్యారెట్ గీసే బదులు. సో నేను మిక్సీ చేసిన క్యారెట్ని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని క్యారెట్ని ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన క్యారెట్లోని సరిపోయినంత షుగర్ వేసుకోండి. తర్వాత ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత కొంచెం వాటర్గా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోవాలి. తర్వాత మనం అందులోకి పాలు వేసుకుందాం. పాలు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ క్యారెట్ అనేది బాగా ఉడకాలి. సో ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు అండ్ కోవా ఏదైనా ఉంటే వేసుకోండి. స్వీట్ కోవా మిల్క్ కోవా ఏదైనా పర్లేదు. ఆ కోవా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో నెయ్యి వేసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ.